ఇండియాతో రష్యా బంధం కేవలం ఇంధనంతోనే పరిమితం కాదు, అది అంతకు మించింది. పైగా ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతున్న అవినాభావ సంబంధం అది. కానీ ట్రంప్ కన్ను ఈ బంధంపై పడింది. ఎలాగైనా ఇద్దరిని విడగొట్టాలని కత్తిగట్టి మరీ వ్యవహరిస్తున్నారు. కానీ అది అయ్యే పని కాదు. రష్యాతో చమురు డీల్ క్లోజ్ చేసుకున్నామని ఇండియా ఎక్కడా ప్రకటించలేదు. కానీ ఇతర దేశాలు కూడా అనుకోవడం లేదు. కేవలం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక్కరే పదే పదే అంటున్నారు, అసలు తలనొప్పి అంతా ట్రంప్ వల్లనే అంటూ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ రావ్లోవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచలనంగా మారుతున్నాయి. దిగువ పార్లమెంట్ సాక్షిగా గవర్నమెంట్ అవర్లో రష్యాతో చమురు సంబంధాన్ని వదులుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనకు స్పందన ఏంటి అన్న ప్రశ్నకు విదేశాంగ మంత్రి లావ్రోవ్ సమాధానమిస్తూ, ఇంతవరకు నేను అలాంటి మాటలు వినలేదు. చివరికి ఇండియా ప్రధాని నరేంద్ర మోదీ కానీ ఇతర నాయకులు కానీ ఈ విషయంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. రష్యా నుంచి ఇంధన కొనుగోలును ఆపేసేందుకు ఇండియా అంగీకరించినట్లు కేవలం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్ప మరెవ్వరూ అలా అనలేదని లావ్రోవ్ అన్నారు. While remaining open, just like India, China, Indonesia and Brazil, to cooperation with all countries, including a major power such as the United States, we are in a situation where the Americans themselves are creating artificial obstacles along this path. We are simply forced to seek additional protected ways to develop our financial, economic. రష్యన్ ఆయిల్ కంపెనీలపై ఆంక్షలు విధిస్తూ తన పోటీదారుల్ని అక్రమ పద్ధతుల్లో అణగదొక్కాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. మా వాణిజ్య వ్యవహారాల్ని, పెట్టుబడిదారుల్ని, రక్షణ రంగంతో వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్న ఇండియా, ఇతర బ్రిక్స్ సభ్యుల్ని తమ గుప్పిట్లోకి తీసుకోవాలని వ్యూహం పన్నుతున్నారని లావ్రోవ్ తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల వెనుక రష్యాకు ఇండియాపై ఉన్న అభిమానంతో పాటు అమెరికాపై ఉన్న ఆగ్రహం కూడా వ్యక్తమవుతోంది. కేవలం రష్యా విదేశాంగ మంత్రికి మాత్రమే కాదు, ప్రపంచంలోని ఇతర దేశాల వారికి కూడా ట్రంప్ పదే పదే అనవసర వ్యవహారాల్లో తలదూర్చి అగ్రరాజ్య ఆధిపత్యాన్ని చెలాయించాలని ఉబలాట పడుతున్నట్లు భావిస్తున్నాయి. తాజాగా ఇండియాతో వాణిజ్య ఒప్పందానికి పచ్చజెండా ఊపిన ట్రంప్ అంతలోనే సన్నాయి నొక్కులు నొక్కుతూ తన సోషల్ మీడియాలో రష్యాతో చమురు బంధాన్ని భారత్ తగ్గించేసుకుంటుందని అనడం నిజంగా అమాయకత్వం కాదు, వెర్రితనం అంతకన్నా కాదు. చాలా తెలివిగా ఇండియాను ఎటూ తేల్చుకోలేని సందిగ్ధావస్థలో నెట్టేందుకే కుటిల పన్నాగం పన్నారని ఇట్టే అర్థమవుతుంది. రష్యాతో చమురు కొనుగోలు చేసినంత మాత్రాన ఉక్రెయిన్ యుద్ధానికి ఆర్థిక మద్దతు ఇచ్చినట్లు ఎలా అవుతుందో ఒక్క ట్రంప్కు తప్ప ఎవ్వరికీ అర్థం కాదు. ట్రంప్ లాజిక్లన్నీ ఇలాగే తాడు బొంగరం లేకుండా ఉంటాయి. The buying of crude oil or LNG, LPG from the US is in India's own strategic interests as we diversify our oil sources. But the decisions are taken by the buyers, by the companies themselves. So the trade deal doesn't discuss who will buy what and from where. The trade deal ensures that the pathway to trade is smooth, ensures preferential access. Trade FTAs are all about preferential access to your competition. So today when we've got an 18% reciprocal tariff, we have a preference over other developing nations who are usually our competition, and that's why the free trade deal becomes very attractive. ఇదే విషయంగా క్లెమిన్ ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ మాట్లాడుతూ, అమెరికా భారత్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మేము గౌరవిస్తాం. అయితే రష్యా భారత్ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తామని అన్నారు. ఇండియా రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపి అదే సమయంలో అమెరికా వెనిజులా నుంచి ప్రత్యామ్నాయంగా చమురు కొనుగోలుకు అంగీకరించినట్లు ట్రంప్ ప్రచారం చేస్తున్నారు. గ్లోబల్ ట్రేడ్ డేటా ప్రొవైడర్ నివేదిక ప్రకారం ట్రంప్ భారతీయ వస్తువులపై ఇప్పటిదాకా 25%, ప్రతీకార సుంకంతో కలిపి 50% దాకా తీసుకువెళ్లిన భారత్ రోజుకు 1.5 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. భారత్ దిగుబడుల్లో 1/3 కన్నా అధికం. అందుకే రష్యా వాణిజ్యానికి దెబ్బతీసేందుకే ట్రంప్ భారత్పై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ గత సంవత్సరం డిసెంబర్లో ఇండియాలో పర్యటించినప్పుడు అమెరికా ఎంత ఒత్తిడి తెచ్చినా భారత్కు నిరంతరం ఇంధన సరఫరాకు సిద్ధంగా ఉన్నామని చేసిన ప్రకటన రష్యా ఇండియా మధ్య అనుబంధం ఎంత దృఢమైందో చెబుతోంది.
అయితే ఇండియా అమెరికా డీల్కు తలొగ్గదని వస్తున్న వార్తలు రష్యాను కాస్త దూరం జరిగేలా చేస్తాయా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. భారత్తో డీల్ కుదిరింది, ఇక రష్యా పనైపోయిందన్న రీతిలో ట్రంప్ తన మాటల గారడీని ప్రదర్శిస్తున్న సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ పాకిస్తాన్ ఇస్లామాబాద్లో బాంబు ఘటనకు సంబంధించి ఇది అవమాననీయమంటూ పెట్టిన సందేశం పెను అనుమానాలకు దారితీసింది. రష్యా భారత్ నుంచి దూరంగా జరుగుతోందా, దాయాది దేశం పాక్కు దగ్గరవుతోందా అని పలువురు విశ్లేషకులు భావించారు. అమెరికా మాయలో పడి పాకిస్తాన్ తన అస్తిత్వాన్నే కోల్పోయే ప్రమాదపు అంచులకు చేరుకుంటుందని రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పాకిస్తాన్ పార్లమెంట్ సాక్షిగా వ్యాఖ్యానించడం ఈ భావనలకు మరింత ఊతమిస్తోంది. ఇండియా అమెరికాకు దగ్గరవుతోందని, అందుకే పాక్ రష్యాతో చేతులు కలపడానికి సిద్ధంగా ఉందనే రీతిలోనే కొత్త వాదనలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ ఆర్థికంగా చితికిపోయి కోలుకోలేని స్థితిలో ఈ దుస్థితికి అమెరికాతో అంటకాగడమే కారణమని ఆత్మవిమర్శ ధోరణిలో పడిపోయింది. అంత మాత్రాన రష్యాతో దగ్గరవడం సాధ్యపడే పని కాదు. అమెరికా కబంధ హస్తాల నుంచి పాకిస్తాన్ బయటపడడం అంత సులువు కాదు. అమెరికా విధిల్చే డాలర్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో పాక్ ఆత్మగౌరవం అంటూ భారీ డైలాగులు పలకబోదు. ఒకవేళ పలికినా దాని ప్రభావం ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ మాస్కో ఢిల్లీ మధ్య అనుబంధానికి ఆకాశమే హద్దని వ్యాఖ్యానించడంతో చెలరేగుతున్న ఈ అనుమానాలకు తెరదించినట్లయింది. ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు నిజమని అబద్ధమని ఏది బాహాటంగా భారత్ ప్రకటించకపోవడమే అతిపెద్ద వ్యూహాత్మక ఎత్తుగడ. ఎవరికి తోచింది వారు అనుకొని మనకేం పోతుంది, మన నిర్ణయాలు మనవేగా అన్నట్లుగా ప్రధాని మోదీ వ్యవహరించడం నిజంగా మెచ్యూర్డ్ స్ట్రాటజీ అనే చెప్పొచ్చు.